వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రంపచోడవరం డివిజన్ పరిధిలో అలాగే మారేడుమిల్లి ప్రాంతంలో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ల ఘటనలో అలాగే మావోయిస్టులు ఇప్పటికే 11 మందిని హతమార్చినటువంటి ఘటన అందరికీ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు స్వాధీనపరచుకున్నటువంటి ఆయుధాలను అయితే ఈరోజు మనకు డీజీపీ సారథ్యంలో మొత్తం అంతా కూడా చూపించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇవే ఆయుధాలు ఏదైతే మావోయిస్టుల నుంచి స్వాధీనపరచుకున్నటువంటి అలాగే AK-47తో పాటు అలాగే పిస్టల్ కూడా భారీగా ఉన్నాయి. అలాగే ఏదైతే ఉపయోగించేటువంటి ఈ యొక్క ఉన్నాయో మొత్తం ఆయుధాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. ఇవన్నీ కూడా ఆయుధాలను కూడా ఈరోజు డీజీపీ ఎవరైతే ఉన్నారో అలాగే ఇప్పుడైతే మొత్తం అన్ని కూడా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టి మొత్తం అన్ని కూడా స్వాధీనపరచుకున్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఆయనైతే మీడియాకి అయితే ఈరోజు ఏపీ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే చూపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు AK-47 గన్తో పాటు అలాగే ప్రధానంగా ఇవన్నీ కూడా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే ఏపీ డీజీపీ ఎవరైనా హరీష్ కుమార్ గుప్తా ఇప్పుడు మీడియా సమావేశంలో వాళ్ళ ఏదైతే మావోయిస్టు వద్ద నుంచి అలాగే స్వాధీనపరచుకున్నారో అలాగే హెడ్మాతో పాటు అలాగే మొత్తం భార్య మొత్తం అన్ని కూడా హతమారినటువంటి ఘటన అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాగే మావోయిస్టుల దగ్గర ఏవైతే ఉన్నటువంటి మొత్తం అన్ని వెపన్స్తో పాటు అలాగే కుక్కర్లు మనం ప్రధానంగా ఏదైతే ప్రధానమైనటువంటి కుక్కర్ల బాంబులు అమర్చడం అలాగే తనకు సంబంధించినటువంటి స్టీల్ బాక్స్ కూడా చూస్తున్నాం. అలాగే బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి వైర్లతో పాటు అలాగే కేబుల్ మనం ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. మావోయిస్టులు ఉపయోగించినటువంటి బ్యాగులు కూడా మనం చూస్తున్నాం. ఇవి మావోయిస్టులు ఉపయోగించినటువంటి బ్యాగులు మొత్తం అన్ని కూడా ఈ యొక్క రంపచోడవరం ఏరియా రావడం జరిగింది. రంపచోడవరం ఏరియాతో పాటు ఈ ప్రాంతాలన్నీ కూడా రావడం అలాగే వాళ్ళైతే షెల్టర్ ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతంలో తలదాచుకుని వచ్చి ఈ విధంగా ప్రధానమైనటువంటి ఏదైతే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి హెడ్మా తన దళంతో పాటు 6గురు అయితే మొదటి రోజు ఏదైతే మంగళవారం నాడు జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్లో మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నటువంటి వాళ్ళతో పాటు బుధవారం నాడు కూడా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7గురు అయితే మృత్యువాత పడ్డారు. ఆ 7గురుతో ప్రధానంగా చూసుకుంటే అందులో ముఖ్యమైనటువంటి జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా అందులో పట్టుబడ్డారు. వాళ్ళ వద్ద నుంచి కూడా 7గురు వద్ద నుంచి కూడా స్వాధీనపరచుకున్నటువంటి ఆయుధాలు కూడా ఇప్పుడు మీడియా ముందు ఎవరైతే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇప్పుడైతే కూడా చూపించినటువంటి పరిస్థితి చూడొచ్చు. బుల్లెట్లు ఏ విధంగా ఉన్నాయో బుల్లెట్లతో పాటు ఫ్లాష్ లైట్లు మనకి కనిపిస్తున్నటువంటి విజువల్స్లో మనకి చూపించే ప్రయత్నం ఫ్లాష్ లైట్లు అదే బుల్లెట్లతో పాటు ఇక్కడ ఫ్లాష్లు కూడా చూస్తున్నాం. ఈ యొక్క ఫోటో కెమెరాకి సంబంధించిన ఫ్లాష్ లైట్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే బ్లాస్టింగ్ చేయాలని ఎక్కడన్నా కూడా మట్టు పెట్టాలన్నా ఇవన్నీ కూడా భూమిలో ల్యాండ్లో వాళ్ళ కొన్ని రోజుల నుంచి కూడా ఇవన్నీ కూడా అమరుస్తారు. వైర్లతో సంబంధించిన వైర్లతో పాటు ల్యాండ్ మైన్స్ ముఖ్యంగా ల్యాండ్ మైన్స్లో ఎక్కువగా వీటిని అయితే ఉపయోగిస్తారు. వాటిని అయితే ప్రస్తుతం ఉపయోగిస్తారు. అదే కుక్కర్లు అంటే వాళ్ళు ఉపయోగించే సామాగ్రి కావచ్చు కుక్కర్లు కావచ్చు ఇవన్నీ కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి తీవ్రంగా మొత్తం వీటిలో అన్ని కూడా ప్రస్తుతం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సారథ్యంలో ఇప్పుడైతే కింద హరీష్ కుమార్ గుప్తా సారథ్యంలో మొత్తం అన్ని కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది. మీడియా ముందు కూడా చెప్పుకొచ్చారు. ఈ యొక్క ఏపీలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆపరేషన్ ఇప్పుడైతే కొనసాగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఆపరేషన్ ఇప్పుడంతా కూడా ఏదైతే ఏపీలో జరుగుతున్నటువంటి మావోయిస్టులన్నీ కూడా కదలికలు ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతాల్లో ఆపరేషన్ హైబాబ్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటుగా వచ్చి ఏదైతే ఓబేబీ ప్రాంతాల నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఈ యొక్క ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మావోయిస్టులు ఇటుగా మారేడుమిల్లి ప్రాంతానికి రావడం జరిగింది. మారేడుమిల్లి ప్రాంతంలోనే ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళు వచ్చి వాళ్ళ కదలికలు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా స్వాధీనపరచుకుని ఇప్పుడు ప్రస్తుతం 13 మంది మట్టుపెట్టిన నేపథ్యంలోనే ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా 50 మంది పైగా అనేక ప్రాంతాల్లో విజయవాడ కావచ్చు పెరంబలూరు కావచ్చు అలాగే ఏలూరు కావచ్చు అలాగే కాకినాడలో కూడా మొత్తం మావోయిస్టులను కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పటికైతే 50 మందికి పైగా అయితే అదుపు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు హరీష్ కుమార్ గుప్తా ఇప్పుడే ఆ యొక్క ప్రాంతం నుంచి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మనకు చూడొచ్చు ఇప్పుడే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆయన హెలికాప్టర్లో నేరుగా విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. అదే ఏదైతే హరీష్ కుమార్ గుప్తా సారథ్యంలో ఏపీ డీజీపీ సారథ్యంలో ఇవన్నీ కూడా ఆపరేషన్ ఏ విధంగా జరిగింది ఎప్పటి నుంచి వాళ్ళపై ఇటువంటి నిఘా ఉంది ఇవన్నీ కూడా చూసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఆపరేషన్ హైబాబ్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా పట్టుబడ్డారు. అలాగే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి తలదాచుకునేందుకు వచ్చి
తీసుకొచ్చి అలాగే కీలకమైనటువంటి మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి అలాగే పోలీసులను గత కొన్నాళ్ళ నుంచి ముప్పు తిప్పలు పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా అతను హెడ్మాన్తో పాటు మరో కొంతమందిని మొత్తం 11 మందిని హతమార్చి ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతంలో హతమార్చిన నేపథ్యంలోనూ సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. మావోయిస్టులను ఈ యొక్క ప్రాంతంలో లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగాను అలాగే ఒక పక్కన ఈ యొక్క కేంద్రం కూడా మరొక పక్కన దీన్ని కూడా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే అలాగే మార్చి ఈ 30 కల్లా 2026 మార్చి 30 కల్లా వీళ్ళందరూ కూడా ఎవరన్నా ఉంటే సరెండర్ అయిపోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం అన్ని ప్రాంతాలతో పాటు ఇప్పుడు మారేడుమిల్లి ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ కొనసాగుతుందని కూడా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా మీడియా ముఖంగా కూడా చెప్పుకొచ్చి వాళ్ళ ఆయుధాలను కూడా ఏవైతే ఉన్నాయో ఆయుధాలను కూడా స్వాధీనపరుచుకున్న వాటిని కూడా ఈరోజు మీడియా ముఖంగా చూపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా రంపచోడవరం వచ్చి ఆయనే రంపచోడవరంలో ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఇక్కడ ప్రత్యేకంగా చూపించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ ఆర్టీవీ రంపచోడవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.